ఉప్మాకు అండి ఉల్లిపాయలు వేపుతున్నాను. ఇవి ఫస్ట్ టైం వచ్చి శనగపప్పు, మినపగుళ్ళు, పెసరపప్పు అన్నీ వేపేసి తీసి ఉంచానండి. ఇప్పుడు అందులోనే వేసి మొత్తం కలిపి వేపిస్తున్నానండి. వేసి గ్లాసులు నూకి 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేయిస్తామండి. ఉప్పు వేసిన తర్వాత నూకేసి కలిపి కొంచెం ఉడకనట్టుగా ఉంచేసి అది చల్లారిన తర్వాత పెనంలోని పెడతామండి. పెనంలోని సరే దగ్గరికి అయిపోయిన తర్వాత ఉడకనట్టుకున్నప్పుడు తీయాలండి. తీసి వేరే కడాయిలోని ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కొంచెం సిమ్లో పెట్టండి. ఉప్మాని ఇలా వేయాలండి. గట్టిలోని అవ్వాలండి. ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత సిమ్లో ఉంటుందండి. తర్వాత కలిపి వేయాలండి. అరసేపు ఉండాలండి. ఇది తర్వాత బాగుంటుంది. చూడండి అయిపోయింది. ఇందాక చేసింది ఉప్మా తాలింపు రొట్టి ఇదొకటి ఇలా కాలితే ఇది కట్ చేసి ఇక ముక్కలు కోసామండి. ఇక చట్నీ అండి, ముద్ద చట్నీ. సాంబార్ అండి ఇది. ఏంటండి మంచిగా తింటే సూపర్గా ఉంటుందండి.